కోడల్ది కొన్నేండ్లు అత్తది కొన్నేండ్లు అని ఉత్తగనే అంటారా? ఎవ్వరు చేసుకునే కర్మ వాళ్ళు అనుభవించక తప్పది. దాని గురించి శోకింపదగదని గీతాసారం కూడా చెప్తుంది. జగనన్న పవర్లున్నప్పుడు ప్రతిపక్షం మీద అన్న ఎట్లా చేసిండో అదే అన్నకిప్పుడు టీడీపోలు చేస్తుర్రు. పవర్ లేని పొలిటీషియన్ అన్నా మొగుడువైన ఆడామన్నా ఈ సమాజంలో ఎన్నటికి చిన్న సూపే కదా. గట్లనే ఉంది మాజీ సీఎం జగన్ అన్న పరిస్థితి. అన్న హాలత్ పురాగధ్వానం అయిపోయింది. పవర్లు ఉన్నప్పుడు పరదాలు లేని బయటకు వచ్చి చూడు కాదు, ఇప్పుడు పరదాలు లేకుండా బురద రోడ్ల మీద బూట్ కాళ్ళతోటి నడుచుకుంటూ వచ్చే కాలం వచ్చింది. చల్లగా ఇంట్లుండే సక్క పెట్టేటోడు ఏదైనా ఇప్పుడు నల్ల కండువాలు వేసుకొని బయటకు వచ్చుడు అవుతుంది. ఇవాళ ఏపీ అసెంబ్లీ మీటింగ్లునే కదా వరుసగా వైసీపీల మీద అవుతున్న దాడులకు నిరసనగా నల్ల కండువాలు వేసుకొని చేతిలో ప్లకార్డ్ పట్టుకొని పోయే వరకల పోలీసులు గేట్ కానీ ఆపిర్రు. ఇక చూడుర్రి ఎవరి మీద చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా అని సీఎం జగన్ అన్న గరమైండు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. మిస్టర్ మధుసూదన్, అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టుడు కాదు, నీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు అర్థమైందో తెలుసా? ప్రజాస్వామ్యానికి కాపాడుతందుకు మీరున్నారు, పవర్లు ఉన్న బూట్లు నాకేతందుకు కాదు అని మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఇదే ముచ్చట మీద మాట్లాడుతుంటే మీడియాలో హడావిల్ల అన్న మూతికి పాపం మైకు తలిగింది. సీఎం ఉన్నప్పుడు ఎట్లుండే? ప్రెస్ మీట్ పెట్టిందే లేదు, ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసిందే లేదు. అసొంటిది ఇప్పుడు అన్న కోటలకెళ్లి బయటకు వచ్చి మామూలు ఎమ్మెల్యే లెక్క అసెంబ్లీ గేట్ కాడ నిరసన చేసే పరిస్థితి వచ్చింది. అన్న పవర్లు ఉన్నప్పుడు బాబు సార్ను కూడా గిట్లనే గేట్ కాడ నుంచే గేటేపించిండు. ఇప్పుడు టీడీపోలు దానికి సెల్లుకు సెల్లు చేస్తున్నట్టున్నారు. మరి ఏపీ పాలిటిక్స్ అంటే మినిమం గిట్లనే కదా ఉండేది. నోటి మాటలు కడుపుకు షేటు అన్నట్టు స్మితా సబర్వాల్ మేడం ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చూసి దివ్యాంగులు బగ్గుమంటున్నారు. మరీ అంతగానం మేడము ఏమన్నదానంటే చూడురి. మహారాష్ట్రలో పూణే అసిస్టెంట్ కలెక్టర్ గా వచ్చిన పూజా కేత్కర్ ముచ్చట దేశమంతటా పెద్ద దుమారం లేచిందని చూస్తూనే ఉంటుంది. ఆమె ఫేక్ కాయిదాలు పెట్టి ఐఏఎస్ కొట్టింది. మెంటల్ కరెక్ట్ లేకపోయినా ఆమె ఐఏఎస్ అయింది. 40 కోట్ల ఆస్తులున్నా వాళ్ళ డాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెద్ద కొలు చేసి రిటైర్ అయినా ఆమె అవన్నీ దాచిపెట్టి ఓబీసీ క్రిమి లేయర్ కోటా రిజర్వేషన్ లో జాబ్ సంపాదించిందని ఆర్టీఐ యాక్టివిస్టులుండి ఆధారాలతో సహా బయట పెట్టిరు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు నియామకాలు కూడా గంత అధ్వానంగా ఉన్నాయని దేశమంతటా దుమ్మెత్తిపోసే వరకలా యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేసిండు. యూపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక సెంట్రల్ సర్కార్ ఆమె ఐఏఎస్ గిరిని రద్దు చేసి ఆమె కొలువు కూడా వీకింది. ఐఏఎస్ నియామకాల మీద ఇప్పుడు అంత రచ్చ నడుస్తున్నది. ఇక అవన్నీ చూసి ఐఏఎస్ స్మితా సబర్వాల్ మేడం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆల్ ఇండియా సర్వీసులకు దివ్యాంగుల కోటా రిజర్వేషన్ అవసరమా? అలా గౌరవం ఇవ్వాల్సిందే, కానీ కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల రిజర్వేషన్లు ఎందుకు? జస్ట్ ఆస్కింగ్ అనో ట్వీట్ పెట్టింది గంతే. ఇక పెద్ద దుమారమే అవుతుంది. దివ్యాంగులకు ఎయిర్లైన్ సంస్థ పైలట్ ఉద్యోగం ఇస్తుందా? దివ్యాంగుడైన డాక్టర్ ను మీరు నమ్ముతారా? ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు ఎక్కువ ఫీల్డ్ లో తిరగవలసి ఉంటది, ఎక్కువ గంటలు పనిచేయాలి, ప్రజల సమస్యలు వినాలి. అందుకే వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం ఉంటది. అసలు కొలువులకు రిజర్వేషన్లు ఎందుకు అని మేడం పోస్ట్ పెట్టింది. ఇక దీని మీద దివ్యాంగులు బగ్గమంటున్నారు. యూపీఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే బాలలత మేడం కూడా బాగానే గరమైంది. రా ఇప్పుడు ఇద్దరం పరీక్ష రాద్దాము, నువ్వు పాస్ అవుతావో నేను పాస్ అవుతావో చూద్దాము. సివిల్స్ కొట్టాలంటే అందగత్తెలు అవసరం లేదు. లీడర్లు ఫిజికల్ గా కాల్ చేతులు సక్క లేకున్నా గానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయితే లేరా? ప్రీమియర్ పోస్టులకు దివ్యాంగులు వనికిరారని ఈమెకు ఎవరు చెప్పిర్రు? ఈ మీద ఎంబటే ఐటీ చట్టం కింద కేసు పెట్టాలి. పూజా కేత్కర్ ఇవ్వాలని దివ్యాంగులకు వర్తింపజేసి మా మీద ఎందుకు ఏడుసుడు? మేమైనా అట్లా ఉట్టాలని కోరుకున్నామా? మేము బతకాలా వద్దా అని బాగా గరమైంది. ఇక అటెంక కొంతమంది పోయి స్మితా మేడం మీద కేసు పెట్టిర్రు. ఇక స్మితా సబర్వాల్ పోస్టుల మీద ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతుర్రు. చూడాలి పంచాయతీ ఏం దాకా పోతుందో ఏందో. ఇక